హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రవ్వ కేసరి అయితే కనుక దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అలాగే ఇంకా కొన్ని పండగలకు కూడా ఈ రవ్వ కేసరిని ప్రసాదంగా పెడుతూ ఉంటారు. మరి ఈ రవ్వ కేసరి పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి అయితే లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం రవ్వ కేసరి చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 4 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇంచుమించు ఒక పావు కప్పు గీ అయితే పడుతుంది. నెయ్యి పూర్తిగా వేడవక ముందే 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 10 కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే కనుక బాదం పప్పు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. సో ఇవి రెండు కూడా 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక 1 కప్ వరకు కరాచీనోక వేసుకుంటున్నాను. అదేనండి సూజీ అంటారు కదా. సో అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వ వేసుకోవాలి. అండ్ రవ్వ వేసుకున్న తర్వాత నెయ్యి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకుంటే రవ్వ బాగా వేగుతుంది. సో 1 నిమిషం పాటు కలుపుకొని వేగుతూ ఉన్నప్పుడే వేరే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 5 కప్పుల వాటర్ వేసుకుంటే కనుక ఈ రవ్వ కేసరి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వాటర్ని హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. ఈలోగా మనకి రవ్వ కూడా వేగుతూ ఉంటుంది. ఇంచుమించుకు ఒక 3 to 4 మినిట్స్ పాటు బాగా వేగితే నెయ్యి అంతా కూడా ఈ విధంగా బాగా రిలీజ్ అయ్యి అండ్ రవ్వ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఆల్రెడీ మనం వాటర్ మరిగించి పెట్టుకుంటున్నాం కదా. సో వాటర్ బాగా మరిగించుకుని ఈ రవ్వలో వేసుకోవాలి. మనకి రవ్వ ఉండలు కడుతుందనే డౌట్ కూడా లేదండి, ఎందుకంటే రవ్వని బాగా వేయించుకున్నాం కాబట్టి మనం వాటర్ వేసుకునేటప్పుడు ఏమీ ఉండలు కట్టదు. సో వాటర్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రవ్వను కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నప్పుడు పల్చగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉడికేసరికి దగ్గర పడిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ కలుపుకుంటూ ఉంటే అది ఉడికితే దగ్గర పడుతుంది. అలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా ఉడికి దగ్గర పడుతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, కొత్తలాడుతూ ఉడుకుతుంది కదా, ఇలా ఉడకాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో దాంతోనే 1.25 కప్పు వేసుకుంటున్నానండి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే 2 కప్పులు ఫుల్గా వేసేసుకోవచ్చు, కానీ నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత ఇది కాస్త పలచబడుతుంది, అంటే షుగర్ అంతా కూడా బాగా కరుగుతుంది కాబట్టి అది పలచబడుతుంది. సో అలా ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఎంత స్వీట్ చేసినా కూడా సాల్ట్ వేసుకుంటే దాని రుచి తెలుస్తుంది. అందుకోసం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఒక 2 మినిట్స్కి దగ్గర పడుతుందండి. తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కేసరి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారేపాటికి అది గట్టిగా అయిపోకుండా ఉంటుంది. సో చూసారు కదా, మరి పర్ఫెక్ట్ కొలతలతో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలనేది. ఇలా చేస్తే మీరు ఎప్పుడు చేసినా కూడా కరెక్ట్గా కుదురుతుందండి. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.